బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ప్రస్తుతం మనం ఉన్నాం చికోటి ప్రవీణ్ గారి ఇంట్లో. ఎందుకో తెలుసా? ఆయన ఇంట్లో మినియేచర్ కౌస్ వచ్చాయి. వాటిని చూద్దామని చెప్పి, అలాగే మీకు చూపిద్దామని చెప్పేసి మేము కూడా వచ్చాం. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, అవి ఎంత కాస్ట్ ఉన్నాయి, ఏం తింటాయి, ఎలా ఉంటాయి, అన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, జై శ్రీరామ్. నేను ఇప్పుడు చూసారా, మీరు ఎప్పుడు అంటారు కదా క్యాసినో కింగ్ అంటారు, ఎందుకండి మేడం అలా అంటారు నన్ను అని. ఈరోజు అనలేదు, చూసారా? అవును, అలా అనలేదు. 2 రాష్ట్రాలలో చాలా టైటిల్స్ పెట్టేశారు నాకు. పోనీలేండి, మంచి పెట్టుకొని హ్యాపీ. జనాలు తృప్తి పడితే అంతకంటే ఏం కావాలి. మీ గురించి మాట్లాడుకుంటారు, మన గురించి మాట్లాడి వాళ్ళు ఆనందపడుతుంది. మరి కాకపోతే వాళ్ళ ఆనందాలు ఎక్కువసేపు నిలబడి నా గురించి యాంటీ మాట్లాడాలి. కానీ కౌసు భలే ఉన్నాయండి. అసలు ఇంత బుజ్జి బుజ్జి కౌసు ఇవన్నీ ఇప్పుడు అడల్ట్. ఇవి నా ఫ్రెండ్ తిరిగేస్తున్నాయి మంచిగా. మీకు అసలు హ్యాపీగా తిరుగుతాయి. కాకినాడలో నా ఫ్రెండ్ ఉంటారు, అతని ఫ్రెండ్ రాజు గారు అని ఉంటారు. ఆయన నాకు బాగా జంతువులు అంటే ఇష్టం అని చెప్పి నాకు గిఫ్ట్ గా పంపించి. మీరు యానిమల్ లవర్ కదా, ఎట్లయినా యానిమల్స్ అంటేనే బాగా ఇష్టం మీకు. మీరు ఒక మినీ జూనే నిర్వహిస్తుంటే అక్కడ నాకు చాలా ఏళ్ల నుంచి ఈ కౌస్ కావాలని ఉండే. మన రాజుగారు అని చెప్పి అక్కడ ఈ మినియేచర్ కౌస్ చేస్తుండు. అంటే ప్రపంచంలో ఈ సైజ్ కౌస్ ఎక్కడ లేవు. అవునా? మినియేచర్ ఆయన ఒక 40-50 ఇయర్స్ నుంచి కష్టపడి పుగ్గనూరు నుంచి సైజ్ చిన్నగా చేసుకుంటా ఇప్పుడు ఈ సైజ్ తెచ్చి. ఇంత బుజ్జి వాటి అడల్ట్స్ ఇవి. ఈ పెద్దవే ఇంకా పెరగవు కదా? పెరగవు. ఎంత ఏజ్? ఇప్పుడు 1.5 ఇయర్ పైన ఉంటది. ఇంట్లో ఒక డాగ్ పిల్లి ఇట్లా తిరిగినట్టు నాకు కౌస్ తిరిగితే ఇంటికి కూడా మంచిది. అది నిజం అని చెప్పి ఒక ఉద్దేశంతో తేవడం జరిగింది. హ్యాపీగా ఇంట్లో తిరుగుతున్నాయి. ఇప్పుడు మీ పాప చెప్తుంది వీటి పేర్లు కూడా, రాము సీత. అవును, రాము సీత. రాము అది సీత. వాళ్ళే పెట్టారు అసలు పేర్లు కూడా. ఎంత అండి ఇవి? ఇవి ఉంటాయండి 8-9 lakhs ఉంటుంది పేరు. ఏం తింటాయి? ఇప్పుడు పచ్చగడ్డి, ఇంకా వాటికి సపరేట్ ఫుడ్, కుర్తి ఇవన్నీ మిక్స్ చేసి, కుర్తి ఇవన్నీ మిక్స్ చేసి దాని వెంబడి ఇంకా వేరే మిక్స్ చేసి వేస్తారు. మీరు ఫ్రూట్స్ కూడా తినిపిస్తున్నారు? అన్ని తినొచ్చు అంటారు, తినొద్దు అని. కానీ నేనేమంటా అంటే ఫుడ్ ఏదని తినిపియాలంట. ఇంట్లో మామూలుగా మనుషులు తిరిగేసినట్టు తిరుగుతున్నాయి హ్యాపీగా. ఎటు కావాలంటే అటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఎటు కావాలంటే అటు తిరిగేస్తాయి. డాగ్స్ కి వీటికి ఇవాళ రేపు న్యాచురల్ డైట్ ఇవ్వకుండా రెడీమేడ్ డైట్ ఇస్తున్నాం కదండి. దానివల్ల కుక్కలు ఒకప్పుడు మా దగ్గర చాలా డాగ్స్ ఉండేవి చిన్నప్పుడు. 12 years, 13 years, 14 years, 17 years కూడా బతికాయి. చిన్న బ్రీడ్ అయితే 17. ఇప్పుడున్న డాగ్స్ 6 years, 7 years, 8 years. ఇంతకుముందు ఇంట్లో తినేటి పాలు తాగిపిస్తుండే, అన్ని చేస్తుండే. మీకు చిన్నప్పుడు కూడా కుక్కలు ఉంటే పాలు తాగిపిస్తుండే. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు, వెటర్నరీ పాలు తాగించొద్దు, ఈ ఫుడ్ వేయొద్దని. మరి కుక్కల లైఫ్ స్పాన్ ఎందుకు తగ్గింది? రోగాలు ఎందుకు పెరిగినాయి కుక్కలకి? ఇవాళ కుక్కలకు హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజెస్, కుక్కలకి డయాబెటీస్, కుక్కలకి థైరాయిడ్లు వస్తున్నాయి. అంటే మనము ఈ రెడీమేడ్ ఫుడ్ పెట్టడం అయితే నా ఒక ఒపీనియన్ వర్స్ట్. మనం న్యాచురల్ ఫుడ్ పెట్టాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ వికెన్ పెట్టొచ్చు. అవునా? బాయిల్ చేసి పెట్టాలి. ఇవి తినవు కదా? ఇవి కాదు, డాగ్స్ గురించి. అంటే ఒక యానిమల్ ఇవైతే తినవు కదండి? ఇవే శాకాహారం. మంచి ఫ్రెండ్లీగా ఉంటున్నాయా? చాలా మంచి. ఎప్పుడు తెచ్చారు? యాక్చువల్లీ ఇవాళనే తెచ్చినాం. ఫామ్ లో ఉండే, మధ్యలో 1 రోజు 2 రోజులు ఇంటికి వచ్చిపోయినాయి. మళ్ళీ ఇవాళ తెచ్చేసుకున్నాం. మధ్యలో 2 days వచ్చినప్పుడు ఇంట్లో హంగామా చేసేస్తాయి. దీనికి వెనకాల ఒక సెటప్ చేయించా బాగా వుడ్ తోటి, పడుకోవడానికి అన్నిటికీ. సో అక్కడ హ్యాపీగా ఉంటాయి. నేనేమంటా అంటే స్పేస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంట్లో, అందరికి ఇవాళ రేపు కుదరదు. ప్రతి ఒక్కరికి ఇంట్లో స్పేస్ ఉన్న వాళ్ళు ఏదో గోవుని చిన్నదో పెద్దదో తెచ్చుకొని ఉంచుకోవాలని చెప్పి నేను అనుకుంటాను. మీకు చాలా ఇష్టం కదండి గోవు ఉండాలండి. గోమాత అంటే ఇప్పుడు చిన్న పాపలు పుట్టిన తల్లికి పాలు లేకపోతే గోమాత పాలే కదండి. తల్లి లెక్క ఆదుకుంటున్నది గోమాత. అట్లాంటి గోమాత ఇవాళ తగ్గిపోతున్నాయి గోమాతలు. దాని పవిత్రత కూడా జనాలకు అర్థం అవుతలేదు. సో ఇండియాలో గోమాత అనేది చాలా విశిష్ట కలిగింది. ఎన్నో రకాలుగా గోమూత్రం కానీ, గోపేడ కానీ, అసలు మనిషికి అన్ని రకాలుగా మంచి చేస్తుంది గోమాత. మనుషులు మాత్రం గోమాతను హత్య చేస్తుంది. సో అది కాకుండా మనం కాపాడుకోవాలి. అన్ని దేవతలు ఉన్న, 3 దేవతలు ఉన్న గోమాత. ఇంట్లో కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నట్టున్నారు అందరు ఫ్యామిలీ మెంబర్స్. వైఫ్, నా సన్, అందరికి జంతువుల పట్ల పిచ్చి. మావిడకి ఎక్కువ అలవాటు. అదే కిచెన్ లో ఉంటే పోయి అన్నం అడుగుతాయి, రైస్ పెట్టమని అడుగుతాయి, గొడవ చేస్తాయి, చీర పట్టుకొని లాగుతుంటాయి, అన్నం పెట్టమని అరుస్తాయి. డోర్ తీయకపోతే అరుస్తాయి. వచ్చిన షార్ట్ టైమ్ లో బాగా అటాచ్మెంట్ అయ్యింది. మా డాగ్స్ కూడా కలిసి ఆడుకుంటాయి. ఇంట్లో ఉన్న డాగ్స్ ఇవి బాగా ఇంకా ఇవే బెదిరిస్తాయి దాన్ని.
డాగ్ ని. మామూలుగా డాగ్స్ కి వీటికి అసలు పడదంటారు కదా. పడదు అంటే కరవనికి చూస్తే డాగ్ అసలు అది పోయి మా డాగ్ పోయి దీని దాంట్లోనే పడుకుంటాయి, గడ్డిలో పడుకుంటాయి, ఆడుకుంటాయి బాగా. గడ్డి అవన్నీ ఎట్లా తెప్పిస్తున్నారండి ఇక్కడ దొరుకుతాయి? కష్టం అవుతుంది కానీ ఇక తెప్పిస్తున్నాము కదా, కొంచెం కష్టమే ఇక్కడ జూబ్లీస్ లో కష్టమే. ఇంకా ఫామ్ నుంచో ఇక్కడ నుంచో కార్లో తెప్పించడము. ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒకటి చేయొచ్చండి. అంతేలేండి, అది కరెక్ట్. ఇంట్రెస్ట్ ఉందంటే ఏదో ఒకటి చేయొచ్చు. ఫామ్ లో అన్ని బాగున్నాయండి, యానిమల్స్ అన్ని బాగున్నాయి, బర్డ్స్ అన్ని చాలా రేర్ బ్రీడ్స్. మన జూ పార్క్ లో కూడా లేని బ్రీడ్స్ మీ దగ్గర ఉన్నాయి. స్పైడర్స్ అవన్నీ బాగా మంచి సైజ్ వచ్చినాయి. అవునా? అప్పుడు మనం చూసిన కంటే అప్పుడు కొంచెం పెరిగినాయి సైజ్. మకావు అన్ని బాగున్నాయి. మకావు తిడుతుందా ఇంకా? అది తిడుతూనే ఉంటది, అది మా మామగారిని బాగా తిడుతుంది. అదే, కానీ చాలా బాగున్నాయండి. వీటికి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? మామూలు లావు అంతానే ఉంటుంది. వరల్డ్ రికార్డ్ అండి ఈ బ్రీడ్ రావడము. అతను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎవరైతే ఉన్నారో. ఇండియాలో టాలెంట్ కుదవలేదు అన్నట్టు అన్ని రంగాలలో ఈ యొక్క రంగంలో ఈ బ్రీడ్ రావడం అనేది చాలా గ్రేట్ విషయం. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అసలు చూస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ వాటి దగ్గర ఉన్నప్పుడల్లా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇంట్లో నెగటివిటీ తీసేస్తుంది ఆవు మూత్రం. అందుకే కదా మనం అప్పుడు కూడా అంటే గృహప్రవేశం అప్పుడు కూడా కంపల్సరీ ఆవును తీసుకొస్తాం. మాకు రోజు నూతన గృహప్రవేశం. మీకు రోజు అదే కదా, మీతోనే ఉంటున్నాయి హ్యాపీగా. సరే, ఇది ఓకే. ఒక్కసారి మీ దగ్గరికి వస్తా. ఏంటంటే రాజకీయంగా మీరు బీజేపీలో జాయిన్ అయ్యారు. మీ అభిమానులు చాలా మంది కూడా మీరు త్వరలో కాంటెస్ట్ చేయబోతున్నారని అప్పుడు ఆ ఎలక్షన్ అప్పుడు అనుకున్నారు, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు చేయకపోతే మళ్ళీ ఈసారి పార్లమెంట్ లోక్సభ కన్నా చేస్తారు ప్రవీణ్ గారు అని అనుకున్నారు. అప్పుడు అంటే నేను ప్రిపేర్ లేకుండే, ప్లస్ నాకు అప్పుడు ఆలోచన కూడా లేకుండే. అసెంబ్లీ ఎలక్షన్ కూడా, పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు నాకు జైరాబాద్ నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండే. కానీ ఈ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మా పార్టీలోకి రావడం వల్ల డెఫినెట్గా అతనికి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి బీబీ పాటిల్ గారికి ఇచ్చినారు. సరే, ఏదేమున్నా సరే మనము నేను వచ్చి కూడా రీసెంట్గానే పాలిటిక్స్ బీజేపీలకి, సో హై ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలే. నేను రాసి ఉంటే ఎప్పుడైనా వస్తుందండి, అంతేలేండి. సో మనం ఏంటంటే మోదీ గారికి వర్క్ చేయాలి, బీజేపీ పార్టీకి వర్క్ చేయాలి, హిందూయిజంకి వర్క్ చేయాలి. కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నా. లైట్గా డిసప్పాయింట్ అయితే ఉంటుంది డెఫినెట్గా, కానీ అది నా మీద ఇంపాక్ట్ చూపించే అంత ఏం లేదు. బీబీ పాటిల్ గారు మొన్న వచ్చినారు, వచ్చినారు, ఇంటికి వచ్చినారు. డెఫినెట్గా నేను పోయి ప్రచారం చేస్తాను, రాష్ట్రం అంతా తిరుగుతా. అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరుగుతాం. ఆంధ్ర బీజేపీ కోసం 100%. బీజేపీలోనే కంటిన్యూ అవుతారా మరి? 100% మేడం. దేశానికి మంచి జరగాలంటే బీజేపీ పార్టీ మోదీ గారితో సాధు. మిగతా ఏ అపోజిషన్ మీరు మోదీ గారి ముందర ఎవరైనా కనబడతారా? ఆ చరిష్మా కానీ ఏమి పాలన, ప్రైమ్ మినిస్టర్ మీరు వేరే పార్టీలో ఊహించుకోగలుగుతారా? సో ఆయనకు మించి ఎవరు లేరు కాబట్టి డెఫినెట్గా బీజేపీకే వర్క్ చేస్తాను. ఓన్లీ జహీరాబాద్ కే మీరు స్టేట్ అంతా తిరుగుతాను కాదు, జహీరాబాద్ కు మాత్రమే ప్రచారం చేయబోతున్నారా లేకపోతే రాష్ట్రం అంతా కూడా ఎక్కడైతే ఉన్నారో? డెఫినెట్ గా నా అభిమానులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో, సో నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సో మొత్తం రాష్ట్రం తిరుగుతాను, ఎక్కడెక్కడైతే క్యాండిడేట్స్. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడు ఎన్ని నియోజకవర్గాలు తిరిగాను, కంప్లీట్ ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా. మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్. ఎలక్షన్ టైం ఉంది కదలేండి. డెఫినెట్ గా ఎక్కువ కాన్సన్ట్రేట్ జైరాబాద్ మీద చేయాలని ఉంది, బీజేపీని గెలిపించుకోవడానికి. 100%. సో ఈసారి కూడా గట్టిగా సీట్స్ వస్తాయండి తెలంగాణలో. ఎన్ని వస్తాయి? మంచి సీట్స్ వస్తాయి, మంచి నంబర్ వస్తుంది. మంచి నంబర్ వస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్ లో అన్ఫార్చునేట్ ప్రాబ్లం అయింది కానీ, కష్టమైంది కానీ, సెంట్రల్ ఎలక్షన్స్ లో మోదీ గారి తప్పితే ఎవరికి అనిపించారు ప్రజలకి. ఎవరైనా నిజమైన భారతీయుడు, భారతదేశం మంచి కోరేటోళ్ళు ఎవరన్నా ఉంటే మోదీ గారికే ఉంటాయి. వేరే అన్ని కూడా మావి స్కీమ్ల ప్రభుత్వం, వేరే అన్ని స్కామ్ల ప్రభుత్వాలు. బీఆర్ఎస్ ఉన్నది కదా, ఎన్ని స్కామ్లు అండి. ఫోన్ ట్యాపింగ్ విషయం చూస్తారు కదా, నా ఫోన్లో కూడా ట్యాప్ చేసినారు. మీ కూడానా? అది కూడా ట్యాప్ చేసినారు. అప్పుడు ఈడీ అయినప్పుడు వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నా, నేను వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నా అనేది కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది. అందులో కొందరు ఆఫీసర్స్ నాకు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా బెదిరించడం జరిగింది. నేను పట్టించుకోలే, నేను భయపడ్డాను కాదు. పొలిటీషియన్ కాదు కదా అప్పటికి. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద నా మీద అలిగేషన్ వచ్చింది కదా, సో నా ఫోన్ కూడా ట్యాప్ చేసినారు. నేను మాట్లాడేది ఏమవుతుంది, చికోట్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. తర్వాత వచ్చేసి ఇప్పుడు రిమాండ్కి అయిన పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా ఓవర్ చేసినారు, నా మీద కేసులు పెట్టినారు. టాస్క్ ఫోర్స్ ఇప్పుడు రాధాకిషన్ రావు అని ఇప్పుడు నిన్న రిమాండ్, నిన్న చేశారు. ఆయన నా మీద కేసులు పెట్టడంలో ముఖ్య కారణం ఏది, వెపన్స్ కేసులో, టెంపుల్ దగ్గర ఆయన వన్ ఆఫ్ ది కారణం, ఇంకో డీసీపీ కారణం. సో అప్పుడు ఆయన ఏం చెప్పినాడు, ఇంకా
చికోటి ఫామ్ హౌస్ మీద రైడ్ చేసి జంతువులన్నీ సీజ్ చేస్తామంటే నాకు అన్ని లీగల్గా ఉన్నాయి కదా, ఎందుకు చేస్తారు ఆ జంతువులన్నీ లీగల్? అటవీ శాఖలే వచ్చి ఏం చేయలేకపోయారు. అవును, వచ్చి చూసేసి వాళ్ళు కూడా రాసుకొని కేసులు పెడతాము, నువ్వు తర్వాత ప్రూవ్ చేసుకొని నీకు ఇబ్బంది, మేము ఏదో చేస్తాం కదా అని చెప్పి. అంటే ఇంత దౌర్జన్యం అంటే వాళ్ళ హయాంలా వాళ్ళ కమ్యూనిటీకి చెందిన కొందరు పోలీస్ ఆఫీసర్స్ అధ్వానంగా చేసినారు దౌర్జన్యం. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్కి, వాళ్ళ ఆస్తులపైన మీరు దర్యాప్తు చేయండి. 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు? పోలీస్ ఆఫీసర్. ఎస్, ఎవరైతే ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారో ఓకే 100 కోట్ల ఆస్తులు సంపాదించి ఎక్కడి నుంచి? పోలీస్ ఆఫీసర్ ఈ ముగ్గురే, మిగతా అంతా బాగానే ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్, 2-3 మాత్రం వరస్ట్. ఎక్కడి నుంచి సంపాదించినారో మరి మీరు నిగాయాలి. నేను ఇప్పుడు ఈడీకి కూడా నేను లెటర్ రాయబోతున్నా, వీళ్ళ మీద అసలు వీళ్ళ ఆస్తులు ఏంది, వీళ్ళ ఆదాయం ఏంది అని చెప్పి, ఎక్కడి నుంచి వచ్చినాయి దౌర్జన్యాలు. ఆయన వల్ల ఒకరిద్దరు సూసైడ్ చేసుకున్నారు. సో ఫస్ట్ నుంచి వాళ్ళు ఎస్ఐ ఉన్నప్పటి నుంచి దౌర్జన్యాలే. ఓకే, మీరు ఒకటి చెప్పండి, రిటైర్ అయిపోయిన ఆఫీసర్కి 3 ఏళ్ళు ఓఎస్డీగా స్పెషల్ ఆర్డర్ జియో ఎట్లా తీస్తారండి? టాస్క్ ఫోర్స్ డీసీపీగా 3 ఇయర్స్. అంటే ఈ గవర్నమెంట్ కేసీఆర్ కేటీఆర్ ఏది చెప్తారు ప్రజలు గమనిస్తారు మేడం. ఇలా ఏమైంది? ఒక్కడు లేడు అలా పార్టీలో, వలసపోతుంటే ఇలా కొట్టుబిట్లాడుతుండు కేటీఆర్. మమ్మల్ని మోసం చేసారు, అరే మీరు ఎంతమందిని కాంగ్రెస్ పార్టీని మోసం చేసి దునియా ఎమ్మెల్యేలను తీసుకురు. అందరు ఎమ్మెల్యేలను బెదిరించి బిల్స్ ఆపి, కాలేజీ సంబంధించి స్కాలర్షిప్ ఫీజులు ఆ ఫండ్ ఆపి మీరు మీ పార్టీలోకి తీసుకున్నారు. మరి ఏమైంది అప్పుడు? రాజకీయంలో అటుదిటు ఇటుదటు కానీ పెద్ద టైం పట్టదు. ఇవాళ పవర్లు ఉన్నా అని చెప్పి నెత్తిలో కొమ్మలు ఎక్కినాయి అనుకో, రేపు కుక్క బతుకవుతుంది. ఇవాళ బీఆర్ఎస్ది అదే బతుకు. భారత రాష్ట్ర సమితి కాదు, భ్రష్టు పట్టించిన తెలంగాణ అని భ్రష్టు పట్టించిన రాష్ట్ర సమితి అది. బీఆర్ఎస్ అంటే భ్రష్టు పట్టించిన రాష్ట్ర సమితి. తెలంగాణ నాశనం పట్టిరు, లక్షల కోట్లు అప్పులైనాయి. ఇలా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ 10 years బ్యాక్ 60,000 కోట్ల అప్పులు ఉండే, ఇలా 6 లక్షల కోట్ల అప్పులు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చిలేస్తుంది ఇప్పుడు, ఎక్కడి నుంచి ఫండ్స్ తేవాలి, ఏం చేయాలని. మేడం ఈ అప్పులు కూడా ఎప్పుడు తెలిసినాయి? ఈ ప్రభుత్వం వచ్చినాక తెలిసినాయి. ముందు తెలిసినాయా మీకు? తెలుసు 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని? తెలియదు. అన్నీ దాచిపెట్టుకొని మేనేజ్ చేసి స్కీమ్ల పేరు ఇట్లా స్కామ్లు, దునియా స్కామ్లు, ప్రతి శాఖలో అవినీతి. అంటే చిన్న స్థాయికి అవినీతి జరగలే, చిన్న స్థాయిలో అవి పెద్ద స్థాయిలో చేసి వీళ్ళ ప్రభుత్వంలో డ్రగ్స్, గంజాయి, మద్యం ఏరులో పారినాయి. మద్యం ఆ టైమింగ్లో కూడా చూసారు కదా ఎట్లా ఉండే, ఇష్టం అసలు టైంలో బార్ షాప్లు ఓపెన్, వైన్స్ ఓపెన్. ఇవాళ అనుభవిస్తున్నారు, ఇవాళ అనుభవిస్తారు. గోశాపం తగిలింది విచ్చలవిడిగా, గోహత్యలు. మేము ఎంతో మందికి ఫోన్లు చేసి చెప్పినాం, అయ్యా ఇడ బక్రీద్ టైంలో గోహత్యలు 2-3 సార్లు నాకు కూడా కాల్ చేశారు మీరు గోవుల విషయంలో. బక్రీద్ టైంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ బేఖాతరు చేస్తూ మరి గోహత్యలు జరుగుతున్నాయి, పట్టించుకునే నాదులు లేడు, ఉల్టా మా మీదే. ఇవాళ గో సంరక్షణ వీరులు ఉన్నారు కొందరు, గో రక్షణ చేస్తున్నారు, గో రక్షకులు. వాళ్ళ మీద కేసులు, ఒక్కొక్కరి మీద 20-30 కేసులు, హత్యాయత్నాలు. గో హత్య చేసేటోళ్ళు హత్యాయత్నాలు చేసిరు, చంపిరు ఒకరి దగ్గర, యాక్సిడెంట్ చేసి చంపిరు ఒక దగ్గర. అప్పుడు ఎవడు పట్టించుకునేటోడు లేడు, సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ఆమె పోయి జైల్లో కూర్చుంది. ఇవాళ గోశాపం ఉంటుంది మేడం, డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారా చికోటి ప్రవీణ్ గారు? డెఫినెట్గా అనుకుంటున్నాం, కానీ అన్నీ కూడా ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. సో మోస్ట్లీ చేస్తాం. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాం. చికోటి ప్రవీణ్ గారి క్యాసినో ఏం చేస్తుంది, ఎలా ఉంది బిజినెస్? అది ఆటో పైలట్ మోడ్, అది నడుస్తుంది. అది లీగల్గా ఉన్న రోజులు ఇబ్బంది లేదు. అదే మా పార్టీ వాళ్ళకి ఇబ్బంది లేని రోజులు నాకు ఇబ్బంది లేదు. నా పార్టీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే లీగల్ కదా మేడం. అయినా బిజినెస్ కదా, బిజినెస్ వేరు, పార్టీ వేరు కదండి. అప్పుడు కూడా మీ ఛానల్ ద్వారా కూడా చాలా మందికి చెప్పా, టైం పాస్ కి ఓన్లీ ఆడమాకుండా ఆడండి, ఆడొద్దని చెప్తా. ఆడదు, ఊరికే చూసిరాడానికి. చూసిరండి, ఎంజాయ్ చేయండి. ఓకే, ఆడేటోడు ఎట్లయినా ఆడతాడు, ఎవరు చెప్పినా ఆగరు. అంతే. వెళ్ళట్లేదా ఎక్కువ ఈ మధ్యన మీరు? చాలా రోజులే గోవాకి. ఎక్కువ ఇక్కడే ఉంటున్నట్టు, కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారేమో లేండి. కానీ అది కూడా మంచిదేగా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాకు ఇంట్లో ఉంటున్నట్టుగా అర్థమైంది చూస్తుంటే సిచ్యువేషన్. ఇక్కడ షిఫ్ట్ అయినాక ఇంకా ఎక్కువ పట్టుకు ఇంట్లోనే ఉంటున్నా. ఆఫీస్ ఉంది, ఆఫీస్ కూడా కుట్ట వెళ్ళడం జరుగుతుంది. పిల్లలన్నా హ్యాపీగా ఉంటారు కొంచెం, మీ మేడము. అంతే అంతే అంతే, ఆమె బాగా కోఆపరేటివ్ లేండి. అవును, చూస్తుంటే అర్థమవుతుందిలేండి, ఆవిడే మీ లక్కీ చామ్. ఏం చేసినా నో అన్నది. అయితే ఈ జంతువులు ఇవన్నీ మామూలంగా చేస్తాయి మరి. చాలా అయితే బాగున్నాయండి. నాకు మినియేచర్ కౌస్ ఏంటి ఇంత చిన్న వాటి నేను ఎప్పుడు చూడలేదు. పుంగనూరు అవి చూశాను,
తర్వాత గిరి ఆవులు అంటారు, అట్లా రకరకాలు చూసాను కానీ ఇంత బుడ్డి మాత్రం ఎప్పుడు చూడలేదు. వీటికి ఇంకా పుట్టిన చిన్న పిల్లలు అయితే ఎంత ముద్దుగా ఉంటాయి అంటే మేడం. అవునా, ఎంత ఉంటదండి పుట్టింది? ఇంతే చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఓహో, మీకు అంటే ఇప్పుడే ఇంకో 1 year పడుతుందేమో, అప్పుడు మీకు పిలుస్తాను. తప్పకుండా సూపర్ అండి. అసలు అవి కూడా భలే మంచిగా ఫ్రెండ్లీగా నా దగ్గరికి వచ్చేసింది. మంచిగా అనిపిస్తుంది అండి చూస్తుంటే కూడా, చాలా కూల్ గా ఉంటాయి. అదే మంచి వైబ్. మీకు స్పెషల్ గా వేశారు, ఈమెకేం వేయలేదు? అంటే అమ్మాయి కాబట్టి అలంకరణ ఎక్కువ చేశారా? రైట్ అండి ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ద్వారా నేను ఒకటే కోరుకుంటా, అందరు జంతువులను ప్రేమించాలి, ప్రకృతిని ప్రేమించాలి. ఎవరికి అవకాశం ఉంటే ఆవును పెంచుకోండి, ఇంటికి మంచిది, శుభప్రదం. సో అందరు కూడా జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తించకుండా జంతువుల పట్ల ప్రేమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.